హాయ్ ఫ్రెండ్స్, 2 days గ్యాప్ వచ్చింది. ఫోన్ పగిలిపోయింది ఫ్రెండ్స్, అందుకే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ తీసి మళ్ళీ బ్లాగ్ ఓపెన్ చేశాం. ఇప్పుడు అన్లోడింగ్ అయిపోయింది, లోడింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ రాజ్పీప్లా ఘాట్ దగ్గర ఉన్నాం. చాలా పెద్ద పెద్ద కొండలు ఫ్రెండ్స్. మొత్తం బండ్లు మొత్తం 90 degrees వంపు కొడతారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఎత్తైన ప్రదేశాలు ఫ్రెండ్స్. ఈ మొన్ని బండి అయితే ముంగట్ కదులుతలేదు ఫ్రెండ్స్. మొత్తం స్పెషల్గా రేసి తీయాలి పడుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ గుంత పడిపోయింది ఫ్రెండ్స్ కూర్చోగానే. గుంత పడిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ సీట్లో కొంచెం చెక్క ఉసిపోయింది. మొత్తం ఇప్పేసినాం ఫ్రెండ్స్. రన్నింగ్లో అనేవి ఇక అయితే కదులుతలేదు ఫ్రెండ్స్. మొత్తం మజాక్ అయిపోతుంది. ఇక్కడ పికప్ బండ్లు పెట్టంగా ఎక్కువ ఫ్రెండ్స్. అంతగా నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. బండి బ్రేకులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తం పెద్ద పెద్ద కనళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సర్వీసింగ్ చేయాలి ఇప్పుడు. నీకు అల్లే రాదు ఎక్కడికి వచ్చిందో ఇలాగమెంట్ ఫాల్స్ అది ఇలాగమెంట్ చెప్పాలి. ఫస్ట్ ఇలాగమెంట్ చేసినాక అప్లై రిసీట్ చేసి మొత్తం రావాలి. విధానం చాలా ఉంటుంది. ఇలాగమెంట్ అది నవ్వదు కదా. కమాండ్ సార్, కమాండ్ ఒకటి ఉంది.
హెల్మెట్ ఉన్నది ఆడ ఆడ అంటారు ఆటో నగర్లో కమాండ్ ఒకటినే కమాండ్ ఆటే గారు ఉన్నారు అవును ఇద్దరు గాడీలని అదే చేపిస్తాయి ఇలాగైతే గేట్ నుంచి లోడింగ్ ఏం దొరకదు బిదర్ నుంచి నేను రోడ్ గాడిలో చేస్తాను లోడ్ గాడిలో సక్సెస్ కావాలి ఎంపీలో చేపించాలి అప్ సర్వీసింగ్ చేపించాలి మన బండి సర్వీసింగ్ గురించి మాట్లాడుతున్నాం అన్లోడింగ్ లోడింగ్ తీయలేకపోయినాం ఫ్రెండ్స్ ఫోన్ పగిలిపోయింది ఫ్రెండ్స్ కింద పడింది పైన నుంచి దొంగ కొడుకులు ఎట్లొస్తుంది చూడండి ఫ్రెండ్స్ వాసన వస్తున్నాయి ట్రైనర్లో ఏ తక్కువ వస్తున్నది ట్రైనర్లో అసలు ఏం అర్థమవుతుంది బండి బ్రేక్ అయినా ఎక్కువ ఉన్నదంటే వాసన రాని